సచివాలయ ఉద్యోగులను ఎన్నికల విధులకు ఉపయోగించకూడదని టీడీపీ జనసేన కూటమి ఫిర్యాదు చేయడం దారుణమన్నారు ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు. సచివాలయ ఉద్యోగులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పుడు వారెందుకు ఎన్నికల విధులు నిర్వహించకూడదని ప్రశ్నించారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా చేయించొద్దు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా చేయించొద్దు. గ్రామ సచివాలయ వ్యవస్థలో పనిచేసేది ప్రభుత్వ ఉద్యోగులు కాదా? వాళ్ళు ఎందుకు ఎలక్షన్ డ్యూటీ చేయకూడదు అంటే ఇక్కడ చంద్రబాబు గారు తెలుసో తెలియకో ఒక వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాడు. జగన్ గారు కొన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చెప్తాడు? బయటకు వచ్చి అసలు ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని అబద్ధం చెబుతాడు. సో రెండో వైపు జగన్ గారు ఇన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు కాబట్టి వాళ్ళు ఏమన్నా ఎవరు ఫేవర్ చేయడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అది అట్లా కాదు కదా. ఆయన టైంలో కూడా కొంతమంది అపాయింట్మెంట్ అయి ఉంటారు కదా. మరి వాళ్ళని ఈ ఎలక్షన్ డ్యూటీస్ ఇవ్వకుండా ఆపమంటే అది విధాయకమైన పద్ధతేనా? వాలంటీర్లు ప్రజల్ని బూత్ దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడేంత వరకు అసలు ఎవరో అభ్యంతరం చెప్పక్కర్లేదు. వాళ్ళు పార్టీ జెండా పట్టుకునో లేకపోతే పలానా పార్టీకి ఓటేయండి ముద్ర పెట్టుకునో వెళ్తే తప్పు. కాబట్టి వాలంటీర్ల వ్యవస్థనైనా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులనైనా ఎలక్షన్కి వాడుకుంటే తప్పేం కాదు. ఎవరు తప్పులు చేయొద్దని చెప్పండి తప్ప ఇట్లా కొందరి మీద బురద వేసే విధంగా రాజకీయ నాయకులు మాట్లాడొద్దు అనేది నా విజ్ఞప్తి.